నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ సండే స్పెషల్ డిబేట్. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ దూసుకుపోతుంది, రికార్డులు క్రియేట్ చేస్తుంది. వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వపరమైనటువంటి సేవలన్నీ కూడా చిటికలో అయిపోతున్నాయి. సర్టిఫికేట్ల దగ్గర నుంచి ప్రజల అవసరాలు తీర్చడంలో వాట్సాప్ గవర్నెన్స్ ముందుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, రైతులకి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం రికార్డు క్రియేట్ చేస్తుంది ఈ వాట్సాప్ సేవల ద్వారా. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. 24 గంటల్లోనే 8,279 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కూటమి సర్కార్ రికార్డు ఇది. 70,000 మంది రైతులు వాట్సాప్ నుంచే వివరాలు పొందారు. 16,000 మంది వాట్సాప్ నుంచే ధాన్యాన్ని అమ్ముకున్నారంటే వాట్సాప్ సేవలు ఎంత గణనీయంగా ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడుతున్నాయి, రైతులకు ఏ మేరకు లబ్ధి కలుగుతోంది, ఒక రికార్డ్ అని చెప్పాలి. సాంకేతికతను అందిపుచ్చుకొని తద్వారా సామాన్యుల నుంచి రైతుల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ లాభం కలుగుతుందంటే అంటే చేసే మనస్తత్వం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ప్రజలకి సేవలు అందించాలి, అట్ ద సేమ్ టైం సులువుగా అందించాలి, సులభంగా అందించాలి. సో ఈ విధమైనటువంటి సేవల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంది, దూసుకుపోతుంది. దీని గురించి డిబేట్ చేయాల్సినటువంటి అవసరం తప్పకుండా కనిపిస్తుంది. అందుకే ఇవాళ సండే రోజున డిబేట్ కండక్ట్ చేశాం. దీంట్లో మనకి పార్టిసిపేట్ చేశారు డిబేట్లో ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రాంబ్రహ్మం గారు. వీరిద్దరితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఇది వచ్చినప్పుడు కేవలం సర్టిఫికేట్లు తీసుకోవటమే, వాట్సాప్ ద్వారా మనకి ప్రభుత్వపరమైన కొన్ని సేవలు అందుతాయి, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. ఈరోజు అట్లా వచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ రైతులకి ఎంత లబ్ధి కలుగుతుందంటే వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది, చిటికలు అయిపోతుంది. గతంలో అమ్మకాలు కొనుగోళ్ళు అంటే కాళ్ళు అరిగేలా రైతులు ఆ ఎండనక వాననక పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ఎట్లా చూస్తారు, రైతులకి ఎట్లా లబ్ధి కలుగుతుంది మీ మాటల్లో? నేను అనేది ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ 1955 ఒకటి ఉంటుంది, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ 1977 అని ఒకటి ఉంటుంది. అంటే మనిషి యొక్క హక్కులని ఏ అయితే ఉన్నాయో వాటికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత, తర్వాత జీవించే హక్కు ఉంటుంది ఫండమెంటల్ రైట్స్లో, ఆర్టికల్ 21 కింద ఉంటుంది. సో వీటి అంటే విద్యా హక్కు ఉంటుంది, అంటే చదివించేటటువంటి విషయాల్లో. అట్లాగే వివిధ రకాలకు సంబంధించినటువంటి రైట్స్ ఉంటాయి. అంటే బర్త్ సర్టిఫికేట్ రైట్, ఓకేనా, జనన మరణ ధృవీకర పత్రాలు అనేవి రైట్, హక్కుగా సంభవించినాయి. అదేవిధంగా ఓటు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్. ఓకే, సో ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వాలు ఇవ్వాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చి తీరాలి, XYZ కాదు. ఇది ఒకవైపు చేస్తూనే రెండో వైపు ఏంటంటే ప్రభుత్వానికి అరిచేతిలో వైకుంఠం అని ఒకప్పుడు విన్నాం పదం. ఎవడన్నా డబ్బులు ఎగ్గొట్టు పెడితే వాడు శటకోపం పెట్టిండ్రా అంటారు. ఇంకో పదం ఏమన్నావు పల్లెల్లో నువ్వు, అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రా అంటాడు. అంటే కళ్ళబుల్లి కబుర్లు చెప్పడాన్ని ఇట్లా ఉపయోగిస్తారు పదాలు. సో ఇప్పుడు అరిచేతిలో వైకుంఠం అంటే ఈ సెల్ ఫోనే. ఈ సెల్ ఫోన్లో మనకి వివిధ రకాలైనటువంటి అలా ట్విట్టర్ హ్యాండిల్ చేసుకున్న యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్. కాబట్టి వాట్సాప్ అనేది అందరికీ దాదాపు ఒక 12,000 మందిని ప్రభుత్వ సిబ్బంది ద్వారా వాట్సాప్ సేవలు ఏ విధంగా ప్రజలు వినియోగించుకోవాలని ట్రైనింగ్ ఇస్తుంది గవర్నమెంట్. 12,000 మంది సిబ్బందిని సంసిద్ధం పెట్టింది గవర్నమెంట్. గ్రామాల్లో నడుస్తుంది. ఎట్ ఏ సేమ్ టైం ఏంటంటే పార్టీ పరంగా కూడా ఒక 60 ఓటర్లకి ఒక మెన్ అండ్ ఉమెన్ ఇద్దరిని పెట్టి వాళ్ళ ద్వారా కూడా సర్వీస్ అందిస్తుంది అన్నమాట. సో ఈ వాట్సాప్ గవర్నెన్స్ అయిన తర్వాత ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుద్ది వాట్సాప్ గవర్నెన్స్ అంటే, చీడపీడలో ఏదన్నా ఉందనుకో వాళ్ళకి ఏదన్నా ఫోటో తీసేసి దానికి క్లిక్ చేసేసి ఆ ఫోటో ప్రాబ్లం, సర్వే నెంబరు, రైతు పేరు పెట్టేసి వాళ్ళకున్న ఆధార్ కార్డు నెంబరు, తర్వాత భూ ఆధార్ అని ఉంది, అది పెట్టేయటం వల్ల ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదో ఉందో ఈ చీడబట్టిన దానికి ఈ మందులు వాడుకోండి అని సలహా సర్వీస్ ఇస్తారు. అదేవిధంగా నీకేందంటే ఇప్పుడు ధాన్యం పంట వచ్చింది, ఈ పంటను అమ్ముకోవటానికి కూడా ఏ రైతు దగ్గర ఏ సర్వే నెంబర్లో ఎంత ధాన్యం ఉంది, ఈ ధాన్యాన్ని మనం ఏం చేయాలంటే అమ్ముకోవటానికి ఏం చేశారంటే వాట్సాప్ ద్వారా నేనుగో నా దగ్గర ఈ గ్రేడ్ వడ్లు ఇన్ని ఉన్నాయి కాబట్టి వీటిని నేను అమ్ముకోదలుచుకున్నానని వాట్సాప్లో పెడితే
దాని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్లు అప్రోచ్ అయిపోయి అతని ఒడ్లు కొనటానికి ఒక వినూత్న ప్రక్రియగా మార్చారు. అంటే వాట్సాప్ గవర్నెన్సీ అంటే ఈ విధంగా ఆ రైతు ఏ నెంబర్కి పెట్టాలి, ఏ నెంబర్కి పెడితే ఆ సంబంధిత అధికారికి చేరుకుంటుంది, వాళ్ళు దీన్ని పర్యవేక్షించి పరిశీలించి రైతు దగ్గరికి రావటం, ఇదంతా అవగాహన ఉందా రైతులకి బాగా? నేననే చెప్పాను, 12,000 సిబ్బంది ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో వాట్సాప్ నెంబర్ ఉంది. ఓకే, ప్రతి సచివాలయంలో ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు, అవగాహన ఉంది. రోజు అంటే I&PR డిపార్ట్మెంట్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తుంది గవర్నమెంట్. సో పోస్టర్ల ద్వారా కూడా ఉంది. ఇప్పుడు నేనేమనేది అంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తా నేను. మనకి 2 సీజన్లు ఉంటాయి పంటలు. ప్రధాన పంట వరి. ఈ వరి పంట, వరి ధాన్యాన్ని మనకి పెన్నా డెల్టా కావచ్చు, కృష్ణా డెల్టా కావచ్చు, తర్వాత గోదావరి డెల్టా కావచ్చు, అటు నాగావళి, వంశధార నదుల కొంత అంతే ఎక్కువ ఉండదు. వీటన్నిటి మీద కొంచెం బోరువెల్ల మీద కూడా వరి అధికంగా పండిస్తున్నారు ఈ మధ్యకాలంలో. సో ఖరీఫ్ సీజన్లో ఎంత సేకరణ చేశారు ధాన్యాన్ని అని మనం కానీ అబ్జర్వ్ కానీ చేసినట్లయితే 36 లక్షల టన్నుల 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ కూటమి గవర్నమెంట్ సేకరించింది. సేకరించడమే కాకుండా ఇంట్రోలో నువ్వు ఏదైతే చెప్పావో 24 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేసినటువంటి చరిత్ర. అంటే గతంలో యువజన శ్రామిక రైతు పార్టీ, మొన్న కూడా చెప్పాను కదా, వైఎస్ఆర్సీపీ అంటే అదే అన్నమాట అర్థం. వాళ్ళు ఉన్నప్పుడు 6 నెలలు అంటే చెప్పులు ఒక జత అరిగిపోతే కానీ డబ్బులు వచ్చినటువంటి చరిత్ర లేనిది నాది. అటువంటిది రైతులు ధాన్యాన్ని ఇచ్చిన తర్వాత 24 గంటల్లో డబ్బులు వేసినటువంటి చరిత్ర ఈ కూటమి గవర్నమెంట్ది. అంటే దానికి దీనికి నక్కకి నాగలు ఒకటి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్కి వచ్చింది. అంటే పంట కాలాన్ని 2 భాగాలుగా మనం విభజించినట్లయితే ఒకటి ఖరీఫ్ అయిపోయింది. ఖరీఫ్లో వాళ్ళ గవర్నమెంట్లో 29 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే డబ్బులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం బకాయి పెట్టిపోతే కూటమి ప్రభుత్వమే రైతులకి ఇచ్చింది. వాడు ఇవ్వాల, ఇది పులివెందల పులకేసి పులివెందల పోరంబో కూడా ఇవ్వాల, ఈ కూటమి ప్రభుత్వమే ఇచ్చింది. 18,000 కోట్లు. అవునా? నీకు తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకుంది ఖరీఫ్ సీజన్లో. ఈ ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రబీ సీజన్. ఈ రబీ సీజన్లో 13.5 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయి అనుకుంటే 10 లక్షల టన్నులు సేకరించాలా అన్నది ఒక లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. 1,200 మంది సిబ్బంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులకు సంబంధించిన అసిస్టెంట్లు ఉన్నారు. వాళ్ళని అప్రోచ్ చేస్తే మీకు చేత కాబట్టి వాళ్ళైనా వాట్సాప్లో పెడతారు. మరో 10 లక్షల టన్నులు కూడా ధాన్యాన్ని సమీకరించడం కోసము చేస్తామంది. ఒకవేళ 24 గంటలు కాకపోతే 48 గంటల్లో ఇస్తారు. నష్టం ఏంది? 6 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఒరే మా డబ్బులు ఇరా అని ఈడు ధాన్యం ఇచ్చి అడుక్కున్న ఆ రోజులు ఎక్కడా? ధాన్యం సప్పలు చేసినటువంటి 24 గంటల్లో లేకపోతే 48 గంటలు వేసుకోవబ్బా, 1 వీక్లో ఇచ్చినా నష్టం లేదు. రామబ్రహ్మం గారు, వాట్సాప్లో ధాన్యం కొనుగోళ్లు కూటమి సర్కారు రికార్డు కనిపిస్తోంది ఇక్కడ. అంటే మీరు చానాళ్ళుగా మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తూ ఉన్నారు, రైతుల కష్టాలని చూసిన పరిస్థితి ఉంది. మీకేమనిపించింది ఈ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం కావచ్చు? 24 గంటల్లోనే 8,279 కోట్లు జమ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఇది నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలు కాకముందే రైతు దగా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. రైతుల పక్షాన ఇప్పుడు ఏం జరుగుతున్నది ఏం చెప్తారు మీరు మీ మాటల్లో? రైతులకు దగా చేసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గత పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు ధాన్యం అమ్ముకుంటే రెడ్డి గారు చెప్పినట్టు 6 నెలలు పట్టేది. 6 నెలల తర్వాత కూడా తేమ శాతం అని, కమిషన్లని, ఆ కటింగ్ అని, ఈ కటింగ్ అని, ఇప్పుడు 1,500 రూపాయలు ధాన్యం బస్తా రేట్ అనుకోండి, సుమారుగా 300 కట్ చేసి 1,200 చేతిలో రైతు చేతిలో పెట్టారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మీరు ధాన్యం అమ్మిన 48 గంటలు టైం పెట్టారు ముఖ్యమంత్రి గారు. 24 గంటల్లో అకౌంట్లో పడిపోతాను ఈ డబ్బులు. గతంలో రైతు ఎంత ఇబ్బంది పడ్డాడో ఇవాళ అంత సుఖపడుతున్నాడు. ఇప్పుడు ధాన్యం ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు 10,000 మెట్రిక్ టన్నులు కొనడానికి సిద్ధమైంది ప్రభుత్వం. అది కాకుండా వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే ధాన్యం అమ్ముకునే పరిస్థితి, వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే పరిస్థితి కల్పించారు ఇవాళ. అందుకే వాట్సాప్ నెంబర్ చెప్పారు. వాట్సాప్ ద్వారా వ్యాపారం బాగా జరుగుతుంది. రైతు ఆనందంగా సంతోషంగా ఉన్నాడు ఇవాళ కుటుంబ ప్రభుత్వంలో. మీరు పరిశీలిస్తే గత ప్రభుత్వంలో పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇస్తే ఎక్కడ రైతు బాగుపడతాడనే ఉద్దేశంతో రెండో పంటకు నీళ్ళు ఇవ్వకుండా 4 సంవత్సరాలు 4 పంటలు నాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది.
రైతు పేరెత్తే కనీస అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి లేదు. వాళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చిన తర్వాత రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. గతంలో ఆర్బీఐ కేంద్రాలు పెట్టారు, అంతా మోసమే, అన్ని అబద్ధాలే, చేసింది ఏమీ లేదు, పేపర్ యాడ్లు తప్ప, అడ్వర్టైజ్మెంట్లు తప్ప. రైతుకి జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసింది సున్నా. వాళ్ళు రైతు చాలా సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఓకే, నిజంగా మధుసూదన్ రెడ్డి గారు, ఈ వాట్సాప్లో ధాన్యం కొనుగోలు అనేది ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావటం కావచ్చు, ఈ ధాన్యం కొనుగోలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు చాలా వేగంగా జరగటం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత చేయాలన్న తపనుంటే, వేగంగా చేయాలన్న మనసుంటే ఏదైనా సాధ్యమే. కానీ గతంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు సాంకేతికను అందిపుచ్చుకొని సులభతరం చేయాలి ప్రతిదాన్ని అని అనుకోవడంలో ఎందుకు అది లేదంటారు? నేను అనేది ఒక్కటి గుర్తుపెట్టుకో, రాజు అనేవాడికి ఏముండాలా? విజ్ఞత ఉండాలి, రాజ్యరిక పాలన చేసేది ఉండాలి. ఎప్పుడన్నా స్కూల్కి పోయి చదువుకున్నోడికైతే రాజ్య పాలన ఎలా చేయాలా, మంచి బుద్ధులు ఉన్నోడికి మంచి ఆలోచనలు వస్తాయి. మనకి 64 కళల్లో ఒక కళ మనకు బాగా తెలుసు కదా, నేను ఎప్పుడు చెప్తుంటా చోర కళ అని. మనం ఆ చోర కళను నేర్చుకుంటే మంచి ఆలోచన ఎట్టొస్తాయి? ఎప్పుడన్నా మంత్రిగాను ఒక ముఖ్యమంత్రిగాను చేస్తుంటే కనీసం మంత్రిగా చేస్తున్న అవగాహన అనేది వస్తుంది. ప్రజాపరిపాలన అంటే ప్రజాపరిపాలన ఎలా చేయాలని అయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇందాక అన్నావు కదా, వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ చెప్తా, 7333735935. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తుండా, ఈ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ డౌన్లోడ్ చేసుకోండి, అందరూ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 7333759375 ఈ నెంబరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టుకోవచ్చు. దాదాపుగా 161 సేవల్ని ఇవాళ ప్రభుత్వం దాని ద్వారా అందిస్తుంది. సో అందువల్ల ఏంటంటే మన చేతిలోనే గవర్నెన్స్ ఉంది. ఒకవేళ నేననేది ఏంటంటే, ఏదన్నా కరెంటు మోటారు హెల్పర్ సరిగా పనిచేయాల, మోటార్ కనెక్షనే పోయి ఉంటుంది, లెటర్ పెట్టుకో, వాట్సాప్లోనే మెసేజ్ పెట్టి ఆ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని పని చేసినవా లేదా అని వాడు మొబైల్ చేత పంపించాలి గవర్నమెంట్కి, లేకపోతే వాడికి పనిష్మెంట్ ఇస్తారు. అర్థమవుతుందా? అట్లాగా ఏంటంటే ఇవాళ మార్కుల లిస్టులు పిల్లలకి కావాలా, యూనివర్సిటీల్లో ఉంటారు, టయానికి వాడు మార్కుల లిస్టులు వాడు వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత ఆల్ టికెట్లు, ఎగ్జామ్ రాసేటటువంటి ఆల్ టికెట్లు, విద్యాశాఖలకు సంబంధించినటువంటి ఆల్ టికెట్లు, ఎంసెట్ రాస్తారు, 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, నీటు, క్యాట్, మ్యాట్, ఎన్నో రకాల ఎగ్జామ్స్ ఆల్ టికెట్లు, ఇప్పుడు డిఎస్సి ఆల్ టికెట్లు, ఇవన్నీ కూడా వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ కేస్ ఏదైనా మిస్ అయినప్పుడు ఇమ్మీడియట్గా మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వద్దు, ఆ తప్పు చేసిన అధికారి పనిష్మెంట్ అవుతారు, ఆ అబ్బాయికి సేవలు కూడా అందుతాయి. అంటే విద్యార్థులకు ఉపయోగపడుతుండే, రైతులకు ఉపయోగపడుతుండే, వ్యవసాయదారులకు ఉపయోగపడుతుంటాయి. నీకున్న వ్యక్తిగత సమస్యలను కూడా వాట్సాప్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవచ్చు. ఇన్ని రకాలుగా వాట్సాప్ సేవలు మనకు ఉపయోగపడతాయి. సామాన్య మానవుడు ఇబ్బంది పడకుండా తన ఇంటికి తన చేతిలో ఫోన్లో సేవలు పొందే అవకాశం వచ్చిందండి వాట్సాప్ సేవల ద్వారా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సేవ తీసుకొచ్చి కొంత వెసులుబాటు కల్పించాడు. లోకేష్ గారు వచ్చిన తర్వాత టెక్నాలజీని మన అరచేతిలోకి తీసుకొచ్చాడు. మీకు టైప్ చేయడం మనకు ఇబ్బంది అయితే రాకపోతే హాయ్ అని మెసేజ్, వాయిస్ మెసేజ్ ఇచ్చినా సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అంత సులభతరం చేశారు వాట్సాప్ సేవల ద్వారా. ఇప్పుడు ఏం పరిజ్ఞానం లేకపోతే రంభమ్మ గారు, 70,000 మంది రైతులు వివరాలన్నీ పొందుపరుచుకున్నారు, 16,000 మంది రైతులు వినియోగించుకున్నారు. అవగాహన ఎందుకు లేదు? ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత గ్రామాల్లో బీటెక్ చదువుకున్న పిల్లలు ఉన్నారు. ప్రతి ఇంట్లో ఈరోజు మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన పిల్లలు మన పక్కింట్లోనో మన ఇంట్లోనూ ఉంటారు. ఇలా స్మార్ట్ ఫోన్ లేని ఇల్లే లేదు. ఒక ఫోన్ బదులు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు ఉన్నటువంటి పరిస్థితి. అంటే తెలియదు, ఇవన్నీ కాకల్ బుల్ స్టోరీస్. నెట్వర్క్ ఉంది కాబట్టి గొర్రెలు కాసేవాడు, బర్రెలు కాసేవాడు, మేకలు కాసేవాడు కూడా వాట్సాప్ సేవలు బాగా వినియోగించుకుంటారు మొబైల్. ఇవాళ మా పల్లెల్లో అయితే ఈ మేకలు ఈ గొర్రెలు అడవిలోకి తోలేసి వీళ్ళు చుట్టూ కాపలా ఉంటున్నారు, ఫోనులతో మాట్లాడుకుంటారు. ఎక్కడే ఉండేది అన్నం క్యారేజ్ ఎత్తుకొని పోయేటప్పుడు నువ్వు ఎక్కడ ఉండవు, ఆ రోజుల్లో పలానా చోట ఉండ వచ్చేయమని చెప్తున్నారు. మేకలు గొర్రెలు బర్రెలు కాసుకునే వాళ్ళే మధ్యాహ్నం పూట ఇంట్లో ఉండేవాళ్ళు క్యారేజ్ ఎత్తుకొని పోతే అడవుల్లోకి పలానా చోట ఉండే ఇటు వచ్చే మేకలు ఎక్కడ ఉండే గొర్రెలు ఎక్కడ ఉండే అని చెప్పుకుంటారు. లేకపోతే లొకేషన్ కూడా షేర్ చేస్తారు, అది లొకేషన్ కూడా షేర్ చేస్తున్నారు.
అందువల్ల నేననేది ఈ కాకల బుల్ స్టోరీలు, ఈ కలికాల కాకరగాడి మాటలు కానీ తెలుగుదేశం పార్టీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడు ముందుంటుంది సార్. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటు టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయడంలో ముందు ఉంటుంది. అది ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, 70,000 మంది రైతులు వాళ్ళ వివరాలు వాట్సాప్ గవర్నెన్స్లో పొందుపరుచుకుంటే 16,000 మంది వాట్సాప్ ద్వారా అమ్ముకున్నారు. ఓకే, అర్థమైపోయిందా రంభమ్మ గారు? డబ్బులు కూడా తీసుకున్నారు. నేను ఇంకొక లెక్క కూడా చెప్తాను మీకు. గతంలో 4,95,000 మంది రైతులు సేవలు వినియోగించుకుంటే ఈ కూటమి ప్రభుత్వం నేడు 5,60,000 మంది రైతులు సేవలు వినియోగించుకున్నారు. అంటే ఒక పనిమంతుడికి ఒక పనికి మాలినోడికి ఉన్నటువంటి తేడా ఏందని గ్రహించుకోవాలన్నమాట. ఈరోజు రైతులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి వలీ గారు, వాళ్ళు అనే మాట మీరు బాగా ట్రాక్ మైండ్లో సెట్ చేసుకోవాలా. మేమిచ్చినవి లేదు అంటారు. నేను ఒక మాట అడుగుతా, గతంలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పథకాలన్నీ మీ నాయకుడు ఇచ్చాడా? దిస్ ఈజ్ ద మై వ్యాలిడ్ క్వశ్చన్. గతంలో ఎవరైతే ముఖ్యమంత్రులు పరిపాలించినారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పథకాలన్నీ కరప్షన్ పార్టీ నాయకుడు ఇచ్చాడా? అవి ఇంప్లిమెంటేషన్ చేశాడా? అంటే మీ ముఖ్యమంత్రి ఇంప్లిమెంటేషన్ చేసిన పథకాలు కూటమి గవర్నమెంట్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయాలా? ప్రతి ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారం ఆ ప్రభుత్వాలు ముందుకెళ్తాయి. మా పాలసీ ఇంప్లిమెంటేషన్ చేస్తే నువ్వు చెప్పినట్టు నడవదు గవర్నమెంట్. ఇలా రాష్ట్ర ప్రజలందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారంటే ఒలీ గారు, చదువుకున్న యువత ఉంది, 5 సంవత్సరాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉపాధిని ఎత్తుక్కుంటూ వలస వెళ్ళిపోయినారు. సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా బతుకుతారు. ఇవాళ హైదరాబాదులో బతికే వాళ్ళందరూ కూడా ఒరే వీళ్ళు ఆంధ్ర వాళ్ళరా, వీళ్ళు రాయలసీమ వాళ్ళరా అని అంటుంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళకి గుండె తరుక్కొని పోతా ఉంది. స్వరాష్ట్రంలో ఉద్యోగం ఉంటుంటే విలువ ఎక్కువ, గౌరవం ఎక్కువ, ఆత్మగౌరవం కోసం తహతహలాడుతూ ఉంది. ఆత్మగౌరవం కోసం తహతహలాడుతున్నప్పుడు మన పిల్లలందరూ బెంగళూరులో పనిచేసేవాళ్ళు, మద్రాసులో పనిచేసేవాళ్ళు, హైదరాబాదు మహానగరంలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఉపాధి చూపించమని తల్లిదండ్రులందరూ ఉద్యోగాలు కోరుకుంటారే తప్ప ముష్టి పథకాలు అడగటం వల్ల పథకాల కోసమో ప్రజలు ఎదురు చూడటం లేదు. ఏ తల్లిదండ్రి అయినా సరే నా బిడ్డ BSc చదువుకున్నాడు, బీటెక్ చదువుకున్నాడు, నా పిల్లోడికి ఉపాధి కల్పించండి మహాప్రభు అని ఎదురు చూస్తారే తప్ప ముష్టి పథకాల గురించి తల్లిదండ్రులు ఎవరు ఎదురు చూడటం లేదు. యువతరానికి పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చినాడు, వాడి ఆశలన్నీ అల్లకల్లోలం అయిపోతే వాడు ఎంత రెచ్చగొట్టినా ప్రజలైతే ఆ విధంగా లేరు. ఇక్కడ రెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం అండి. ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుంటే, మొన్న మల్లవరం హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్లో ఉంటుంది మల్లవరం గ్రామం. అక్కడ సెజ్ ఉంది, దాంట్లో అశోక్ లేలండ్ మొన్న ఓపెన్ చేశారు. సుమారుగా 25,000 మందికి డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఆ పిల్లలు అక్కడ 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న రైతుల పిల్లలు హైదరాబాద్ వచ్చి 10,000కి 15,000కి ఉద్యోగం చేసుకునే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ పొలం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది అక్కడ. ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. తమ ఇంట్లో తాము ఉంటా, తమ పొలం వ్యవసాయం చేసుకుంటే, అక్కడ ఉద్యోగం చేసుకుంటే 25,000-30,000 సంపాదించుకుంటే ఎంత గౌరవంగా ఉంటుంది. హైదరాబాద్ వచ్చి 12,000 ఉద్యోగం చేస్తే ఎంత గౌరవంగా ఉంటుంది. గతంలో సార్ పరిశ్రమలు పోయినాయి, ఎల్లగొట్టారు కదా. నేను ఒక మాట చెప్తాను వలీ గారు, ఇవాళ హైదరాబాదులో సింగిల్ బెడ్రూమ్ వాస్తవిక పునాదుల మీద మాట్లాడుకోవాలి. సింగిల్ బెడ్రూమ్ ఈరోజు ఎక్కడికి పోయినా 12,000కి తక్కువ లేదు, 12,000 నుంచి 15,000. అదే డబుల్ బెడ్రూమ్లో ఉండాలంటే, భార్యాభర్త 2 పిల్లలు ఉండాలంటే ఇవాళ మినిమం 18,000 నుంచి 22,000 రూపాయలు ఉంది. ఒక సామాన్యుడైనటువంటి ఒక ఉద్యోగస్తుడు అంత పే చేసి ఇళ్లలో ఉండగలడా? అదే మన స్థానికంగా మన సొంత ఇంట్లో ఉంటే ఆ 20,000 బెడ్ ఇంటికి తెస్తే ఇల్లంతా సుఖంగా ఉంటారు సొంత ఇంట్లో. అంటే రెంట్ డబ్బులతోటే ఉపాధి చూపించినా కూడా అది కోరుకుంటున్నారు. సార్ చెప్పిన మల్లవల్లి పార్కులో నేను వెళ్ళా. ఆ మల్లవల్లి పార్క్ మొత్తం తెలుసు. నేను రీసెర్చ్ చేసి వచ్చా. పార్క్ ఒక ఇండస్ట్రీ పెట్టాలన్న ఉద్దేశంతో వెళ్ళా. తర్వాత అక్కడ 2 ఇండస్ట్రియల్ పార్కులు ఉంటాయి. నూజివీడి నుంచి మనకు హనుమాన్ జంక్షన్ వచ్చేటప్పుడు పోలవరం కెనాల్ దాటిన తర్వాత వచ్చేది ఇండస్ట్రియల్ పార్క్ రైట్ సైడ్ ఉంటుంది. అంటే హనుమాన్ జంక్షన్ నుంచి మనం నూజివీడు వస్తూ ఉంటే ఎడం చేతి పక్క వస్తుంది. అది దేనికి పనికిరానటువంటి తుప్పల భూమి. ఆ సెజ్జులో ఇవాళ అశోక్ లైలాంటి ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీ పెట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు, వెల్డర్లకు కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు కానీ, ఇవాళ ఎంతమందికి ITI చదువుకున్న వాళ్ళకి కానీ, వెల్డర్స్కి కానీ
పిట్టర్స్ కానీ ఎంతమందికి ఉపాధి వస్తుంది? పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళకి, బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఉపాధి వస్తుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల్లోనే 8 లక్షల పెట్టుబడులతోటే ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ఎన్టీపీసీతో ఒక పెద్ద ఎంఓయూ కుదుర్చుకున్నది మనకి విశాఖపట్నంలో. అదేవిధంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈరోజు 65,000 కోట్లు 500 సిబీజీ ప్లాంట్లతోటి రిలయన్స్, అది ఒక 2.5 లక్షల ఉద్యోగాలు. తర్వాత అదేవిధంగా ఇప్పటివరకు ఇండస్ట్రీ లేనటువంటి ప్రకాశం వెనకబడిన జిల్లాలో, ఇప్పటివరకు ఇండస్ట్రీ ఒక్క పరిశ్రమ కూడా లేనటువంటి ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు దగ్గర మనకి బీపీసీఎల్ పెట్రోలింగ్ కార్ రిఫైనరీ ఒకటి వస్తుంది. ఆడ ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి ఒకసారి ఊహించుకోండి. తర్వాత ఉక్కు నగరమైనటువంటి విశాఖపట్నంలో ఆర్ఎస్ఎల్ మెటల్ అంటే నిప్పాన్ స్టీల్ కంపెనీకి భూమిని ఆల్రెడీ అలకట్టడం జరిగింది, వాళ్ళు డబ్బులు కట్టడం జరిగింది, వాళ్ళ పనులు కూడా ఆరంభించింది అది. తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఒకటి. తర్వాత ఈడు తరివేసిన లుల్లు మాల్ వెనక్కి వచ్చి 5 చోట్ల పెడుతుంది, విజయవాడలోను, విశాఖపట్నంలోను, తిరుపతిలోను. తర్వాత టాటా కంపెనీకి ఎవడన్నా పేరు పెట్టి ఉండడా, మగాడని కూడా ఎవడన్నా ఉండడా? ఈ భారతదేశం అంటే టాటా అంటే భారతదేశం. దేశానికి కష్టం ఉన్నప్పుడు ఎన్నుదనుగా నిలబడినటువంటి టాటా పవర్స్ వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయినారు ఓరవకల్లు. ఇవాళ కొప్పర్తి, రాయలసీమలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేటు, ఆ విధంగా ఇంకోటి ఓరవకల్లు ఇండస్ట్రియల్ ఎస్టేటు, ఓరవకల్లు ఎయిర్పోర్టు, తర్వాత పుట్టపర్తిలో ఎయిర్పోర్టు, తర్వాత యల్లంక నుంచి శంషాబాద్ దాకా 12 లైన్లో నేషనల్ హైవే. ఇవాళ చెప్పుకుంటా పోతే ఇటువంటి ఒకవైపు అభివృద్ధిని, మరోవైపు సంక్షేమంలో గతంలో ఇన్ని విన్నామా మనం? ఇన్ని పరిశ్రమలు రావటం కావచ్చు, ఉద్యోగావకాశాలు కల్పించడం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మనం ఈ 6 నెలలు 10 నెలల కాలంలోనే ఇన్ని వింటున్నాం మనం. మీరు గతంలో వెళ్ళిపోయిన వాటి గురించి అన్నారు, మాట్లాడుకున్నారు. ఇప్పుడు వచ్చే వాటి గురించి మాట్లాడుకోండి. ఇప్పుడు వచ్చే వాటి గురించి మాట్లాడితే నిన్నే డిసిషన్ తీసుకున్నది క్యాబినెట్. ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ 100 అడుగుల పడకల ఆసుపత్రి అన్నాడు. నీకు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తున్నారంటే కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి అనేదాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను. గతంలో కలికాల జగనాసురుడు ఏం చెప్పిండంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానడు. ఒక్కటి చూపించమను, ఒక్కటి. అసలు 6 జిల్లాల్లో హార్టికల్చర్ రంగంలో డ్రిప్ చాలా కీలకం పాత్ర. పూలు పండించేవాళ్ళు కానీ, పపాయ అంటారు, బొప్పాయి తోటలు కానీ, అరటి తోటలు కానీ, చీనీ తోటలు కానీ డ్రిప్ చాలా మౌలికం. తర్వాత వేరుశెనగ వాళ్ళకి కూడా డ్రిప్ అవసరం. టోటల్ డ్రిప్ రద్దు చేశారు. అనంతపురానికి సంబంధించిన ఒక లేడీ ఎమ్మెల్యే ఈ కలికాల జగనాసురుడు కాలంలో చేతులెత్తి దండం పెట్టి అడిగినా కూడా ఈనటువంటి డ్రిప్ ఇవ్వాల. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? రైతులకు డ్రిప్ ఇచ్చి అండగా నిలబడిందా లేదా? కాబట్టి అది ప్రజాకంటక పాలన. ప్రజాకంటక పాలనే ప్రజలు చూశారు. ఆ ప్రజాకంటక పాలన గురించి మనం ఎన్ని గంటలు మాట్లాడుకున్నా డిబేట్ కొనసాగుతూనే ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం గురించి రామపురం గారు మాట్లాడాలి. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందండి. మొన్ననే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేశారు నారా లోకేష్ గారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో ఇళ్ల పట్టాలు అందుకున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంటే ఇది కదా సంక్షేమం అనిపిస్తుంది. ఏమంటారు మీరు? మంగళగిరిలో 26 సంక్షేమ పథకాలు అమలైన ఇప్పుడు లోకేష్ గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పాడో, ఇప్పుడు అవన్నీ కొండ పోరబోకం భూములు, కాలగట్టు భూములు, రైల్వే నిరతకంగా ఉన్న భూముల్లో ఎప్పటి నుంచో గత 4 దశాబ్దాల నుంచి ఇల్లు వేసుకుని ఉంటున్నారు అక్కడ ప్రజలు. అంతా చిన్న చిన్న పనులు చేసుకుని జీవించేవాళ్ళే. వాళ్ళు కోరిన దాని మీదట లోకేష్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో మీకు నేను గెలిచిన తర్వాత మీకు శాశ్వతంగా ఇళ్ల పట్టాలు ఇస్తానన్నాడు. అది నెరవేర్చే కార్యక్రమంలో నిన్న 3,000 ఇళ్ళకి పట్టాలు ఇచ్చాడు ఆయన. ఇంకో 3,000 4,000 త్వరలో ఇంకో నెల 2 నెలల్లో రెడీ అవుతాయి. ఇంకో సంవత్సరంలో సుమారుగా 10,000 ఇళ్ళే నేను ఉంటాయి. అవన్నీ వాళ్ళు కూడా క్లియర్ చేస్తా అన్నాడు. కొన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో అంటే చెరువు శకం భూములు, చెరువులో ఉన్న భూములు అట్లాంటివి ఉన్న వాటికి G+2 కన్స్ట్రక్షన్ చేసి డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ అవి ఇచ్చే ప్రాసెస్లో ఉన్నారు, ఆలోచన చేస్తున్నారు. అలాగే మంగళగిరికి ఆయన ఏదైతే వాగ్దానాలు చేశాడో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ తీసుకొచ్చి మొదలు పెడుతున్నారు. 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన చేయబోతున్నారు. వేవర్స్ పార్క్ అక్కడ అధికంగా ఉంటారు వేవర్స్, పద్మశాలీలు. వాళ్ళ కోసం ఆయన మొదటి నుంచి వాళ్ళ కోసం కష్టపడతానన్నాడు. వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన ప్రచారం చేస్తానన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ మంగళగిరి శాలువాలో తీసుకెళ్తున్నాడు. ప్రతి సందర్భంలో మంగళచీరలు కొని గిఫ్ట్గా ఇస్తున్నాడు. నిన్న కూడా ఇళ్ల పట్టాలతో పాటు దుస్తులు కూడా పంపిణీ చేశారు కదా, వస్త్రాలు, పసుపు కుంకుమ బట్టలు పెట్టాడు. ఆ మంగళగిరి చీరలే కొని పెట్టాడు ఆయన సొంత డబ్బులతో. మంగళగిరిని రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా
ఇండియాలో ఏ నియోజకవర్గం అలా ఉండకూడదన్న తాపత్రం ఆయనలో ఉంది. అలా తయారు చేస్తారు. తప్పని కనిపిస్తుంది లోకేష్ గారు. తయారు చేస్తాడు ఇది కూడా ఆయన. నా నియోజకవర్గం. మధుసూదన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎట్లా ఉందో మంగళగిరి అనేది నారా లోకేష్కి ఒక బ్రాండ్. భవిష్యత్తు అంతా నారా లోకేష్ గారు మంగళగిరి. ఏమంటారు మీరు? ఈ నేననేది ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యక్తి పూజ కంటే కూడా ప్రజాస్వామ్యం గొప్పది. ఒలి గారు గుర్తుపెట్టుకోండి, లోకేష్ గారితో పోటీపడి 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గ ఎమ్మెల్యేలు పనిచేయాలి. పనిచేస్తే ఎలా ఉంటుందనే దానికి 14-19 మధ్యకాలంలో నేను ఒకటి చెప్తాను. మాకు ఉదయగిరి నియోజకవర్గం అనేది నెల్లూరు జిల్లాలో రాయలసీమను తలపిస్తుంటుంది. ఒక విధంగా రాళ్లసీమే, ఒక విధంగా రాళ్లసీమే, వలససీమ మా ఉదయగిరి నియోజకవర్గంలో. అప్పుడు బొల్లినేని రామారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి నేడు మాకు కళ్ళకు ముందు అవపడుతుంది. ఇవాళ దక్షిణ భారతదేశంలోనే మేమే తెచ్చాము. అప్పుడు 2600 ఎకరాలు కామధేను బ్రీడింగ్ సెంటర్ మాకు ఉంటుంది. అప్పుడు వెంకయ్యనాయుడు సెంటర్లో పట్టుకొని సెంట్రల్ మినిస్టర్గా ఉంటే మేము శాంక్షన్ చేసుకొని తెచ్చాం. ఒక నేషనల్ హైవే 167 BG అనేది నేషనల్ హైవే. ఆ రోజు గడ్కరీని నాగపూర్ పోయి ఎంబడబడి ఫీజిబుల్ రిపోర్ట్ లేకపోయినా తెచ్చుకున్నాం. ఈరోజు ఆ రోడ్డు వస్తే ఫలితంగా ఇవాళ ₹1 ఎకరా రోడ్డు పక్కన లెఫ్ట్ కానీ రైట్ కానీ 10 లక్షలకి అడిగేవాళ్ళు లేరు. అంటే ఆ రోజు మాకు నీళ్లు లేని దుస్థితిలో ఉంటే బొల్లినేని రామారావు గారు చంద్రబాబు నాయుడు బాత్రూంలో వదిలేవాడు కాదు. ఆయన ఏం చేసేవాడు, సంతకం పెట్టించుకొని 2 మండలాల్లో ఉత్తరపు కాలువ అని ఉంటుంది, అది మెయిన్ అంటే రాళ్లపాడు రిజర్వాయర్కి పోయే కాలువ అనమాట. దాన్ని తీసుకొచ్చుకోవడం అంటే ఎమ్మెల్యేలు ఎలా ఉండాలో చెప్తుంటే 75 పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రాయోజిత సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఈ 75 పేర్లు రాసుకోవాలి ఫస్ట్ ఎమ్మెల్యే ఆఫీస్లో. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 75 ఉన్నాయి. ఆ 75 స్కీములు మన నియోజకవర్గంలో మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలా అనే దాని ద్వారా డిపిఆర్ల ఆఫీసర్ల చేత ఎలా చేపించాలా. నువ్వు ఎంత మొత్తుకున్నా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు లేకుండా నీకు నిధులు రావు ఒలి గారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మనకు 75 ఉంటాయి. ఈ 75 పథకాలు పేర్లు ఎమ్మెల్యే ఆఫీసులో ఒక చార్ట్ లాగా ఉండాలి. ఏ పథకాన్ని మనం ప్రజలకు అందించగలం, ఏ పథకం ద్వారా ఎన్ని తెచ్చుకోగలం. అప్పుడు ఎంపీడీఓ పరిధిలోకి, ఎడ్యుకేషన్ పరిధిలోకి ఏమొస్తాయి, ఇరిగేషన్ పరిధిలోకి ఏమొస్తాయి, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి ఏమొస్తాయి. ఈ ముందు ఎమ్మెల్యేకి పరిపూర్ణ అవగాహన ఉంటే ఆ సంబంధించిన శాఖ అధికారులు పిలిపించి దానికి సంబంధించిన డిపిఆర్లు మనం తయారు చేపించి అవి పైకి పంపించేస్తే అవి శంకుస్థాపనలకు వచ్చి అభివృద్ధి ఫలాలు అందుతాయి. చాలా మందికి ఎమ్మెల్యేలకి ఈ 75 సంక్షేమ పథకాల లిస్టే తెలియదు. అందరూ ఎడ్యుకేటెడ్ రే, దాని మీద ధ్యాస పెట్టరు. ఇవాళ లోకేష్ గారు ఏంటంటే ఆ పథకాలను ఇప్పుడు గుర్తుపెట్టిన 70 లక్షల మంది పాపులేషన్ ఉంటారు. మత్స్యకార సామాజిక వర్గం, గంగపుత్రులు అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా సముద్రుని నమ్ముకొని బతుకుతూ ఉంటారు. ఆ 70 లక్షల మంది మనకు 9 అంటే గుజరాత్ తర్వాత మొత్తం తీరరేఖ పొడవు 974 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉండేది మన ఆంధ్రప్రదేశ్. లార్జెస్ట్ తీరరేఖ పొడవు. 70 లక్షల కుటుంబాలని గంగపుత్రుల్ని మనం ఏ విధంగా ఆదుకుంటాం అనేది ఒకటి ఆలోచించాలి. ఇంకో రెండోది ఏంది, నేతన్న నీకు చెప్పా, మత్స్యకారులదే గంగపుత్రులు చెప్పా. నేతన్న చాలా వ్యాస్ట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎక్కడ దుర్మార్గాలు చేసేవాళ్ళు, అన్యాయాలు చేసేవాళ్ళు కాదు, కొట్లాటకు పోయేవాళ్ళు కాదు. వాళ్ళు ఆకలి కేకలతో అల్లాడుతుంటారు. ఈ నేత కార్మికులకి అందరూ పద్మశాలి కమిటీ ఏదైతే ఉందో ఇవాళ స్కూల్లో పిల్లలకి బట్టలు ఇస్తున్నారు. ఆ డిజైన్ వాళ్ళకి ఇచ్చేసి స్కూల్ పిల్లల బట్టలన్నీ కూడా ఈ నేత కార్మికులకు గానిస్తే ఉపాధి ఏర్పాటు చేయొచ్చు. తర్వాత ఇంకొక కమిటీ ఉంది, గీత. నేత తర్వాత గీత అత్యధికంగా ఉండేది, రజిక, నాయి బ్రాహ్మణ. ఇటువంటి ఈ కులాలు ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో వీటిని తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బ్యాక్ బోన్ పార్టీ కాబట్టి ఆ కులాలు ఐడెంటిఫై చేసి వాళ్ళకే ఇవాళ మీకు ఎన్నో ఉంటాయి కాబట్టి వీళ్ళకన్నిటికి కూడా ఫర్నిచర్ ఉంటుంది. ఫర్నిచర్ ఎవరో కాంట్రాక్టర్కి ఇచ్చే బదులు వడ్రంగి పని చేసేటటువంటి, కంసాలి పని చేసేటువంటి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసామనుకో ఫర్నిచరు ఇవాళ కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో, అన్ని ఆఫీసుల్లో ఈ ఎవడికో పెద్దోడికి టెండర్లు ఇచ్చేదానికంటే మీకు కావాల్సిన ఫర్నిచర్ డిజైన్ కానీ ఇచ్చేస్తే ఇవాళ కంసాలి కులం అనే కమ్యూనిటీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇచ్చేసామంటే సరిపోద్ది. ఇవాళ నేతన్న బట్టలు తయారు చేసే దర్జీలు ఉంటారు, దాంట్లో ముస్లిమ్స్ ఉంటారు దర్జీలుగా, అన్ని కులాల వాళ్ళు అంగన్వాడీ గ్రూపుల్లో ఉంటారు. ఏది బట్టలు కుట్టు మిషన్ కుట్టుకునేవాళ్ళు. ఏ ఊరికి ఆ ఊరికి స్టిచ్చింగ్ ఇచ్చేసామంటే వాళ్ళు కుట్టి పెడతారు కదా, కుట్టుకూలికి ఎంత. నీకు అనేది ఏంటంటే, నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే నేతన్నకి
మన నేతన్న మన స్కూల్ పిల్లలు, మన కాలేజీ పిల్లలకి ఆ బట్టలు ఇచ్చేసి ఇచ్చేసి స్టిచ్చింగ్ కూడా మనం ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నారో మహిళలు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇచ్చేసామనుకో వాళ్ళకు ఉపాధి వస్తుంది, నేతన్నకు ఉపాధి వస్తుంది, స్కూల్ పిల్లలకు వస్తుంది. ఇంకా ఉన్నాయి చాలా. ఇవాళ షూ ఉన్నాయి, ఆ చెప్పులు ఉన్నాయి. ఇవాళ మాది కమిటీ కుల వృత్తి, అది వాళ్ళ వృత్తి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎన్ని షూలు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఏ వర్గానికి ఏది చెందుతుందో అది వాళ్ళకి ఇవ్వాల. కాంట్రాక్ట్ ముసుగు తొగిలి ఇచ్చి ఎక్కడెక్కడ బొంబాయి వాళ్ళకి, ఢిల్లీ వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకి ఇవ్వకుండా మన చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వ్యాపారస్తులుగా మార్చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల మనదనం మనకాడనే సైకిల్ సిటీ అవద్ది. మన పేదలనే పెద్దోళ్ళు చేయాలి. అది మన పిల్లలకే మనం అవకాశాలు ఇస్తే, మనమే డబ్బులు ఇస్తే, మనమే ఇస్తే. ఇప్పుడు వస్త్రాలు పద్మశాలి కమిటీని ఇస్తారు, కుట్టేవాళ్ళు మన డ్వాక్రా మహిళలు కొడతారు. ఈ బయట వాళ్ళు ఎందుకు అంటా నేను అనేది. ఇప్పుడు రామబ్రహ్మం గారు చెప్పినట్టు మంగళగిరిలో ఈ ప్రయోగం జరుగుతుంది. 175 నియోజకవర్గాల్లో జరగాల. లోకేష్ తో పోటీ పడి 175 మంది ఎమ్మెల్యేలు పనిచేయాలనేది నా యొక్క అభిప్రాయం. సో చూద్దాం, ఆ విధంగా జరగాలని కోరుకుందాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంగళగిరిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి పాప్కార్న్ సండే స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్.